నిమ్మగడ్డ రమేష్ గుర్తున్నారా? ఒకనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన ఐఏఎస్ అధికారి, ఎన్నికల సంఘంలో పనిచేస్తూ ముఖ్యమంత్రితో డి అంటే డి అన్నట్టుగా సాగారు. అది చాలా పెద్ద దుమారానికి దారితీసింది. ఆ సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ను ఉద్దేశించి ఘాటైనటువంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దానికి గాను నిమ్మగడ్డ రమేష్ అప్పట్లో కేసు నమోదు చేయించారు. ఇప్పుడు ఆ కేసు విషయం మీద నిమ్మగడ్డ తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన వ్యవహారం పట్ల సంతృప్తిగా లేను అనేటువంటి అంశాన్ని బహిరంగంగా వెల్లడించారు. నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ కామెంట్ చేశారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో అంత సంతృప్తి లేదు అనే సంకేతాన్ని ఇచ్చేశారు. ముఖ్యంగా అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ విషయం మీద చాలామందిలో అభ్యంతరాలు ఉన్నాయి అన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పుకొస్తున్నారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అవసరమైతే భూములు తీసుకోవాలే కానీ అందుకు ఇది సరైన సమయం కాదు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారాయణ, సిఆర్డీఏ అంతా కలిసి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ విషయంలో ఆతృత పడుతున్నారు. వీలైనంత వేగంగా 45,000 ఎకరాలు సుమారుగా భూమిని తీసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని గ్రామాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఆచితూచి అడిగేయాలనేటువంటి దిశలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు కూడా తమ అసంతృప్తిని ఈ ల్యాండ్ పూలింగ్ మీద వెల్లడి చేస్తున్నటువంటి వైను ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు దీన్ని తప్పుబట్టారు. అదే రీతిలో ఒడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు ఘాటుగా విమర్శించారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కరిగా కమ్మ నాయకులే, ఒకనాటి చంద్రబాబు సన్నిహితులే, చంద్రబాబు సహచరులే ఈ రీతిలో విమర్శలు చేస్తున్నటువంటి వైనం అమరావతి విషయంలో ఆసక్తికరంగా కనిపిస్తోంది. అమరావతిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ముందడుగు వేయాల్సిందే అన్నది చంద్రబాబు సంకల్పం. వేయించాలి అని ప్రపంచ బ్యాంకు పట్టుదల కూడా. కానీ ఇప్పుడు అందరూ ఒక్కొక్కరిగా అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీద స్వరం పెంచుతున్నటువంటి తీరు చంద్రబాబుని చిక్కుల్లో నెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్, ఏబి వెంకటేశ్వరరావు, ఒడ్డే శోభనాద్రేశ్వరరావు ఇలా ఒక్కొక్కరిగా స్వరం పెంచుతున్నటువంటి తరుణంలో అమరావతి రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వద్దు అంటూ గొంతు వినిపిస్తున్నటువంటి వాళ్ళకి బలం చేకూరుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ వ్యాఖ్యలు ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు అడుగులేసే దిశలో చంద్రబాబు ఉంటే అందుకు అడ్డంకులు సృష్టించే రీతిలో వీళ్ళంతా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అత్యంత ఆసక్తికరం. అదే సమయంలో నిమ్మగడ్డకు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి వైనం కూడా కీలకమైనటువంటి పరిణామం. ఇట్లా ఒక్కొక్కరిగా చంద్రబాబు ప్రభుత్వం మీద అసంతృప్తిని, అసహనాన్ని, అలకను ప్రదర్శిస్తున్నటువంటి వైనం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మారబోయే రాజకీయాలకు ఇవన్నీ తోడ్పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తాయన్నది ఆసక్తికరంగానూ కనిపిస్తోంది.